ఇక ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సమ్మె ఆలోచన విరమించుకుని ప్రభుత్వంతో చర్చలకు రావాలని ఆయన ఆటో కార్మికులకు విజ్ఞప్తి చేశారు. 2012 నుంచి ఆటో ఛార్జీలు పెరగలేదని, పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, వాహనాల నిర్వహణ ఖర్చులను దృష్టిలో పెట్టుకుని ఛార్జీల పెంపుపై ఒక స్పెషల్ కమిటీ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు పొన్నం ప్రభాకర్. ఈ కమిటీలో ఆటో యూనియన్ ప్రతినిధులు, ట్రాన్స్పోర్ట్ అధికారులు, ఇతర భాగస్వాములను చేర్చి న్యాయమైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఒక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. హైదరాబాద్లో పొల్యూషన్ తగ్గించడంతో పాటు ఆటో డ్రైవర్లపై ఫైనాన్షియల్ భారం తగ్గించేందుకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చుకునే రెట్రోఫిట్మెంట్కు ప్రమోషన్ ఇస్తున్నట్లుగా ప్రకటించారు. ప్రతి ఆటోను ఈ ఆటోగా మార్చుకోవడానికి ప్రభుత్వం తరపున 1,50,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. పాత ఆటోను స్క్రాప్ చేసి కొత్త ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేసిన వారికి కూడా ప్రభుత్వం ఫుల్ సపోర్ట్ ఇస్తుందన్నారు.